హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు. మేము కొత్తగా వచ్చిన రైతులు కాబట్టి తెలిసి తెలియక చిన్న మిస్టేక్స్ అయినాయి. అవేంటో చూపిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 2 రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ రంధ్రాలని ఇలా పెట్టకూడదంట, ఇలా పెట్టాలంట. అంటే ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు ఉండాలంట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఇటు ఆపోజిట్లో అనమాట. మేము పక్క పక్కన పెట్టేశాము. దీనివల్ల ఏంటంటే మొక్కకి బలం అనేది తక్కువగా ఉండిపోతుందంట. ఇలా ఉండకూడదు. ఇది ఒకటి ఫస్ట్ మిస్టేక్ అనమాట. సెకండ్, హోల్స్ పెట్టిన కవర్ తెచ్చుకుంటే డ్రిప్ దగ్గర మనకి వాటర్ రాదని చెప్పి మేము హోల్స్ లేని కవర్ తెచ్చి హోల్స్ పెట్టాము. హోల్స్ పెట్టిన రోజు మేము వర్క్ ఇంటి దగ్గర ఉండడం వల్ల రాలేకపోయాము. వర్కర్స్ ఏం చేశారంటే తెలియక సమానంగా 2 వైపులా పెట్టేశారన్నమాట. బిగ్ మిస్టేక్ అనమాట. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ కింద ఆకులు కట్ చేయలేదన్నమాట. ఒకసారి ఆ పక్కన చూడండి, మాకు వర్కర్స్ లేక ఈ వర్క్స్ అంతా లేట్ అయిపోయి ఇక్కడ మేము ఈరోజు స్టార్ట్ చేసాము ఇలా ఆకులు కట్ చేయడము. నెక్స్ట్ చూపిస్తారండి ఇంకొకటి. నెక్స్ట్ వచ్చే మిస్టేక్ ఏంటంటే మనం ఇలా తీగలు ఈ తాడుకి ఎక్కించేటప్పుడు ఏం చేశారంటే వర్కర్స్ ఏం చేశారు, ఇవి చాలా డెడికేటెడ్గా ఉంటాయి అనమాట. మనం ఇలా ఎక్కించేటప్పుడు చాలా డెడికేటెడ్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఈ కొన ఎప్పుడైనా ఇరిగిపోతుందో అక్కడి నుంచి మనకి ఈ మొక్క అనేది పైకి వెళ్ళే అవకాశం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు అది కూడా చూపిస్తాను. ఏమైందంటే ఇదిగో చూడండి, ఇది మొక్క ఎక్కించేటప్పుడు దీన్ని ఎరగొట్టారు. ఇదిగో చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీన్ని దగ్గర వెళ్ళదు, పైకి వెళ్ళకుండా ఏమవుతుంది చూడండి, ఆకులు ఇంత పెద్ద పెద్ద ఆకులు అయిపోతాయి అన్నమాట. అంటే ఇది పైకి వెళ్ళదు కాబట్టి బలం అంతా ఆకులకు వచ్చేస్తుంది. నార్మల్గా బీరాకుకి, ఇది కూడా నార్మల్ బీరాకు, ఇది చిన్న సైజులో ఉంటుంది. మనం మంచిగా బలంగా ఉంటే సమానంగా ఉంటుంది అనమాట. ఈ ఆకులన్నీ బలాన్ని తీసుకొని ఇలా అయిపోతుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళదు, ఇక్కడ హెండ్ అయిపోతుంది. ఈ మొక్క వేస్ట్ అనమాట, ఇంకా మనకి కాయలు ఏమీ రాదు. ఇది ఒక సెకండ్. తాడు కూడా చూపిస్తాను, కూడా అటువైపు అనేది పాకడం జరుగుతుంది అనమాట. ఇంకొక సైడ్ చూపిస్తాను రండి. అటు సైడ్ మొత్తం వెళ్ళిపోయినాయి కదా, ఒకసారి చూడండి. ఇక్కడ ప్రతి కొమ్మకి, ప్రతి లైన్కి ఒక కొమ్మ అనేది పాక్కుంటూ రావాలి. కానీ మొత్తం చాలా వరకు గాలికి అటు సైడ్ వెళ్ళిపోయినాయి. అందుకని ఇటు సైడ్ మనకి అల్లుకోవడం అనేది తక్కువగా ఉంటుంది, కాపు అనేది తక్కువగా ఉంటుంది. మీరు ముందు కూడా గమనించినట్లయితే చాలా వరకు గాలి ఇలా రావడం వల్ల అటు సైడ్ వెళ్ళిపోయి అసలు ఇక్కడ చూసారా, అసలు ఒక్క తీగ కూడా లేదు ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే అటు సైడ్ అల్లుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే కాపు అంతా అటు సైడ్ వెళ్ళిపోతుంది కదా, బరువు అయిపోతుంది. పందిరి ఒక్క సైడ్ బరువు అనేది అయిపోతుంది. ఇక్కడ ఒక్క తీగ కూడా ఇటు రాలేదు. ఇవి రెండు చెట్లు ఉన్నాయి కదా, మొత్తం అటే వెళ్ళిపోయినాయి. ఇటు ఒక్కటి కూడా రాలేదు, ఇదంతా ఖాళీగా ఉంది. చూసారా, ఇది వచ్చేసి 3వ మిస్టేక్. మేము చేసిన మిస్టేక్స్ ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయి చిన్నవి. కొత్తగా వచ్చాం కదా, కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. లాస్ట్ టైం చేసిన దానికంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేసుకున్నాము. ఒకరొకలా చెప్తారు. మనకి పెద్దలు అంటే ఒక్కొక్క తీరు చెప్తారనమాట. అన్నీ మనం మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. ఇవైతే 3 మిస్టేక్స్ అండి. ఈ మిస్టేక్స్ వల్ల మాకు ఇప్పుడు ఎట్టుగా అంటే వీటిని కదిపితే ఇరిగిపోతాయి, కదపకపోతే ఇటు సైడ్ రావన్నమాట. అలా ఉంది పరిస్థితి. అయితే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ ఆకులు కట్ చేయకపోవడం వల్ల కింద వచ్చే ఈ కొమ్మల్ని మనం కట్ చేసేసుకోవాలి. మొదల మనకి సపరేట్గా కొమ్మలు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా వస్తాయి. వీటిని మనం కట్ చేసేయాలి దీన్ని, ఎందుకంటే ఇది మనకి అంత దూరం వెళ్ళదు. దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఉన్న కొమ్మల్ని మనం వదులుకోవాలి, దీనికి చుట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా చాలా మంది ఇలా ఇది చేశారనమాట. వర్క్ చేసేటప్పుడు కొంతమందికి రాదు అల్లడం. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉన్నాయి కదా, మనకి కింద అనేది కింద బాకినాయి అనుకోండి, ఇవి కూడా పైకి ఇలా మంచిగా చుట్టుకున్నట్లయితే మనకి రాబడి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా ఈ కొర అనేది ఇరిగిపోవడం జరుగుతుంది. చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద నష్టమే జరుగుతుంది. మిస్టేక్ చిన్నగానే కనిపిస్తుంది కానీ నష్టం పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక పక్క ఏమో కాయలు బరువు ఎక్కువైపోతాయి, ఒక పక్కనే పాకింది కాబట్టి. మరో పక్క ఏమవుతుందంటే ఖాళీ అయిపోతుంది, ఒక పక్క చీకటి అయిపోతుంది. ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇగో ఇప్పుడు చూడండి, కాయ అనేది కింద కాసింది. ఈ కింద ఉన్న వాటిని అంతా తీసేయాలి. ఇప్పుడు వరకు తీయలేదు మేము, ఎందుకంటే టైం మనకి వర్కర్స్ లేనిదే ఏం పని అవ్వదు. ఒకళ్ళిద్దరు చేస్తే మహా అయితే టైం పడుతుంది. ఇవి కింద వచ్చింది చూడండి, ఇట్లా ఈ కింద అన్నీ తీసేసేయాలి. ఇదిగోండి, ఇవి మనకి పనికిరావు. ఎందుకంటే ఈ కింద కాయల్ని మొత్తం మనం తొలగించాలి. కింద పూత వస్తుంది మనకి స్టార్టింగ్లోని, ఈ పూత అంతా తీసేయాలి ఇక్కడ వరకు మ్యాక్సిమం. ఇదిగోండి, ఇవన్నీ తొలగించేసేయాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చిన పూతను మాత్రమే తొలగించకూడదు. ఈ సగానికి వెళ్ళిపోవాలి. ఈ పందిరి దగ్గరికి వెళ్ళాక దీన్ని ఆపితే సరిపోతుంది అనమాట. ఇవన్నీ తొలగించాలి. ఇది కూడా చేయలేదు, లేట్ అయిపోయింది. మనకి ఏదైనా టైంకి జరగలేదు ఈసారి.
కానీ తోట అంతా చాలా బాగా వచ్చింది. ఈసారి ఎరువు అనేది కొంచెం ఎక్కువగా వేసాము. పంటకు సంబంధించి చాలా మెలకువలు నేర్చుకున్నాము. అందుకని ఈసారి బాగానే వచ్చింది. ఒకసారి తోట అంతా చూడండి, చాలా బాగా వచ్చిందని చాలామంది చెప్తా ఉన్నారు. ఇదండి వీడియో అయితే. ఈ 4 మిస్టేక్స్ వల్ల ఇలా అయితే ఉంది. ఇలా ఉన్నా కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం అసంతృప్తి అనుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.